సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా అందరి మనసులు దోచుకున్న అందాల అంజలి కెరీర్లో మాత్రం అనుకోకుండా ఎన్నో ఆటుపోట్లు అంతుపట్టని విషయాలు. తెలుగు అమ్మాయి అయ్యుండి తమిళ్లో ఫేమస్ అయ్యి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా పలుపు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. అయితే పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్తో ప్రొఫెషనల్ లైఫ్ గాడి తప్పింది. దాంతో మళ్లీ కుదురుకుని వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్న అంజలి త్వరలో చిత్రాంగద సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. అంతకన్నా ముందు ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్లో తన గురించి ఎన్నెన్నో విషయాలు రివీల్ చేసింది. ఇండస్ట్రీలో చాలామంది మీకు యాటిట్యూడ్ ఉంది అంటారు, అలాగే షూటింగ్కి లేటుగా వస్తుందని, సడన్గా మూడీగా అయిపోతుందని అంజలి గురించి ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయిన టాక్ అడిగితే ముందు డిప్లొమాటిక్ ఆన్సర్తో డైవర్ట్ చేయబోయి ఆ తరువాత అసలు సంగతి అంతా తను అలా అనుకోవడానికి దారితీసిన కారణాలు చెప్పింది. ఇక కోన వెంకట్తో మీకు ఎలాంటి రిలేషన్ ఉందంటే ఇప్పుడు వద్దండి అంటూ మొహమాట పడింది. అలాగే కోన వెంకట్ కార్ గిఫ్ట్ ఇచ్చారని, అంజలికి కోన వెంకట్ని గాడ్ ఫాదర్ అంటారు కదా అంటే ఎవరన్నారు, నేను వినలేదే అంటూ అమాయకత్వమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఇక ప్రొఫెషనల్ కెరీర్లో బాధపడిన సందర్భం ఏదైనా ఉందా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైంలో సమంతతో జరిగిన ఓ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది. అలాగే స్కూల్ టైంలో తనకు లవ్ ప్రపోజ్ చేసినప్పుడు తాను రాఖీ కట్టిన సంగతి, జర్నీ రిలీజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటూ ప్రపోజ్ చేసిన వాళ్ళ గురించి పలు ఆసక్తికర విషయాలు ఫస్ట్ టైం వివరించింది. అలాగే ఈ ప్రోమోలో అంజలి ఎత్తుకున్న ట్రిప్లెట్స్ ఎవరో తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ శుక్రవారం రాబోతున్న అంజలి ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి. అందం, అభినయం, అమాయకత్వం కలగలిపిన తెలుగు అమ్మాయి అంజలి ఫస్ట్ టైం క్యాండిడ్ ఇంటర్వ్యూ డోంట్ మిస్ టు వాచ్. సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ అయిన నమ్రత ఒకప్పుడు బాలీవుడ్లో ఫేమస్ హీరోయిన్. అయితే మహేష్ని పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం మహేష్ చేసే ప్రతి సినిమా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నమ్రత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై రీఎంట్రీకి రెడీ అయింది.